అందరికీ ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ప్రస్తుతం డిమాండ్ అనే చాప్టర్ని చెప్పుకుంటూ ఉండడం జరిగింది. ఇక డిమాండ్లో ఒకే ఒక కాన్సెప్ట్ మిగిలిపోయింది. అది చెప్తే మనకు డిమాండ్ అనే ఈ చాప్టర్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. మనం నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, అత్యంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇన్ఫ్లేషన్ అయితే ఈ డిమాండ్లో ఒకే ఒక టాపిక్ మిగిలిపోయింది. అది ఈ క్లాస్లో మనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేద్దాం. అయితే ప్రీవియస్గా మనం డిమాండ్ అర్థం అంటే ఏమిటి, డిమాండ్ నిర్వచనం, డిమాండ్ సూత్రం, డిమాండ్ పట్టిక, డిమాండ్ రేఖ, వీటి గురించి మనం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డిమాండ్ సిద్ధాంత మినహాయింపులు, అదేవిధంగా ధర డిమాండ్ వ్యాకోచత్వం, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనే ఈ టాపిక్ని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. మనం ఈ క్లాస్లో ఈ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ యొక్క యూజెస్ ఏంటి, ఉపయోగాలు ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిమాండ్లో క్వశ్చన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా ఇది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంచెము కామన్ సెన్స్తో ఆలోచించాల్సిన అంశం ఇక్కడైతే ఎంతైనా ఉంటుంది. మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నటువంటి నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ధర డిమాండ్ వ్యాకోచత్వం యొక్క ఉపయోగాలు, యూజెస్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. జాగ్రత్తగా వినాలి. దీంతో మనకు డిమాండ్ అనే చాప్టర్ అయిపోతుంది. మనం నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనే టాపిక్ని మనం నెక్స్ట్ క్లాస్లో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైట్, ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, గమనిక ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తప్పకుండా ఏ ఒక్కరు కూడా సమయాన్ని వృధా చేసుకోవద్దు. నోటిఫికేషన్ త్వరలో వస్తాయని చెప్పి మనకు సమాచారం అయితే వస్తుంది కాబట్టి ఎవరు కూడా టైం వృధా చేసుకోకుండా ఎప్పటికప్పుడు క్లాసెస్ విని మీరు ఓన్గా నోట్స్ క్రియేట్ చేసుకోండి. అది మీకు ఎంతో ఉపయోగకరిస్తుంది అన్నమాట. తప్పకుండా మన ఛానల్ యొక్క వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అది మీ నుంచి నేను కోరుకుంటున్నటువంటి ఏకైక ఫేవర్. రైట్, మనము ప్రీవియస్ క్లాస్లో ధర డిమాండ్ వ్యాకోచత్వం, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనే టాపిక్ని ఎంతో కూలంకషంగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవి 5 ఉంటాయని చెప్పి ఏకత్వ వ్యాకోచ డిమాండు, సాపేక్ష వ్యాకోచ డిమాండు, సాపేక్ష అవ్యాకోచ డిమాండ్, అదేవిధంగా పూర్తి వ్యాకోచ డిమాండు, పూర్తి అవ్యాకోచ డిమాండ్. వీటి గురించి మనకు క్లియర్గా తెలిస్తేనే ఇప్పుడు మనం దీని యొక్క అప్లికేషన్ పార్ట్ని మనం విశదీకరించవచ్చు. ఇది అర్థం కాకుండా మీకు అది అర్థం కాదు. కాబట్టి మరొకసారి వీటి గురించి చెప్తాను. అసలు ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏంటంటే ఇప్పుడు మనకు డిమాండ్ సూత్రం మనకు తెలుసు కదా. డిమాండ్ సూత్రం ఏంటి? ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. అదేవిధంగా ధర పెరిగితే డిమాండ్ అనేది తగ్గుతుంది. ఇది మనకు డిమాండ్ సూత్రంలో కనిపించే థింగ్. అయితే ఒకటి గమనించాలి, ఈ ధర డిమాండ్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ధర తగ్గినప్పుడు ఎంత మాత్రమున డిమాండ్ పెరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ధర 10 రూపాయలు. ఆ 10 రూపాయల వస్తువు 5 రూపాయలకి దాని ధర పడిపోయినప్పుడు దాని డిమాండ్ ఎంత పెరుగుతుంది, ఎంత శాతం పెరుగుతుంది అంటే 10 రూపాయలు ఉన్నప్పుడు, అంటే ఆ వస్తువు 10 రూపాయలు ఉన్నప్పుడు ఆ వస్తువుని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మంది కొంటున్నారు అనుకుంటే 5 రూపాయలు తగ్గినప్పుడు ఆ వస్తువు ధరని 30 అంటే 40, 50 ఎంతమంది కొంటున్నారు అంటే ఎప్పుడైతే ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుందా లేదా, అది ఎంత పెరిగింది అనేది సంఖ్యారూపంలో చెప్పడానికి ఈ ధర డిమాండ్ వ్యాకోచత్వం అనే ఈ యొక్క థియరీని, ఈ యొక్క సిద్ధాంతాన్ని ఉపయోగిస్తారు. ఇవి 4 రకాలుగా ఉంటాయి. మొదటిది ఏకత్వ వ్యాకోచ డిమాండ్. అంటే ఈ సందర్భంలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ధర ఒక 10% తగ్గింది అనుకుందాం.
ఒక వస్తువు ధర 10% తగ్గితే దాని డిమాండ్ కూడా 10% పెరుగుతుంది. అంటే ధరలో ఎంతైతే అనుపాత మార్పు వచ్చునో డిమాండ్లో కూడా అంతే అనుపాత మార్పు వచ్చును. అది ఏ సందర్భంలో? ఏకత్వ వ్యాకోచ డిమాండ్ సందర్భంలో. కాబట్టి ఇక్కడ ఇచ్చారు ఈపీడీ ఈజ్ ఈక్వల్ టు 1, ఎలాస్టిసిటీ డిమాండ్ ఆఫ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే డిమాండ్లో ఎంత మార్పు వచ్చేది అనేది, అదేవిధంగా ధరలో ఎంత మార్పు వచ్చేది రెండు ఒకటే అని ఇక్కడ చెప్తున్నారు. రెండు సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటే ధరలో వచ్చిన మార్పు కంటే డిమాండ్ పెరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే దాని ధర అంటే వస్తువు ధర 10% తగ్గినప్పుడు డిమాండ్ పెరగాలి కదా. ఆ డిమాండ్ అనేది 20% కావచ్చు, 30% కావచ్చు, 40% కావచ్చు, ఎంతైనా కానీ అంటే ధర పెరిగిన శాతము కంటే డిమాండ్ పెరిగితే ఆ సందర్భంలో దాన్ని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఈపీడీ గ్రేటర్ దాన్ 1 అంటే డిమాండ్ అనేది 1%, ఫర్ ఎగ్జాంపుల్ ధర అనేది 1% పెరిగితే ధరలో 1% మార్పు వస్తే ఆ ఈపీడీ అంటే ఎలాస్టిసిటీ డిమాండ్ ఆఫ్ ప్రైస్ దానికంటే ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వస్తువు ధరలో మార్పు 10% వచ్చింది. 10% వచ్చినప్పటికీ ఆ డిమాండ్లో అంతగా ఏం మార్పు లేదు, అంటే దానికంటే తక్కువ వచ్చింది. అంటే 10% మార్పు వచ్చినప్పటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ 9% డిమాండ్ తగ్గింది. అంటే ధరలో వచ్చిన మార్పు కంటే డిమాండ్ తక్కువగా ఉంటే అది సాపేక్ష అవ్యాకోచ డిమాండ్. ఇక్కడ చూడు, అంటే ధరలో 1% మార్పు వచ్చిన ఎడల డిమాండ్లో 1% కంటే తక్కువ మార్పు వస్తుంది. ఇక్కడేమో ఎక్కువ వస్తుంది, ఇక్కడేమో సమానంగా ఉంటుంది. అది మీరు గమనించాలి. రెండవది పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటే ధరలో 1% మార్పు వచ్చిన డిమాండ్లో అమాంతంగా పెరగడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెరగడం తగ్గడం అంటే ఏంటి? ధర 1% పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ఆ తగ్గుదల అమాంతంగా ఎక్కువ తగ్గుతుంది. అదేవిధంగా ధర 1% తగ్గినప్పుడు డిమాండ్ అమాంతంగా పెరుగుతుంది. అంటే ధర పెరిగినా ధర తగ్గినా డిమాండ్లో వచ్చే మార్పు అనంతంగా ఉంటే అది పూర్తి వ్యాకోచ డిమాండ్ అని అర్థము. అదేవిధంగా పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటే ఏంటి? అంటే ధరలో ఎంత మార్పు వచ్చినా కానీ అంటే 10 రూపాయలు 1 రూపాయి అయినప్పుడు కానీ, 100 రూపాయలు 10 రూపాయలు అయినప్పుడు కానీ, అదేవిధంగా 100 రూపాయలు 1000 రూపాయలు అయినప్పుడు కానీ దాని డిమాండ్లో ఎటువంటి మార్పు ఉండదు. దీన్ని పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటారు. రఫ్గా చెప్పాను. దీని గురించి ఎంతో డీటెయిల్గా ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకోను, జస్ట్ ఇప్పుడు రఫ్గా చెప్పాను. రైట్, ఇది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకా మనం అప్లికేషన్ పార్ట్లోకి వెళ్దాం. అయితే ఒకటి గమనించాలి, మనకు అంటే మన ఆర్థిక వ్యవస్థలో కానీ మనం రోజు చూసేటప్పుడు మనకు కేవలము ఈ రెండు మాత్రమే కనపడతాయి. అంటే ఏంటి? సాపేక్ష వ్యాకోచ డిమాండ్, సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ మాత్రమే కనపడతాయి. మిగతా 3 కనపడవు. మిగతా 3 అంటే ఏంటి? ఏకత్వ వ్యాకోచ డిమాండ్, అదేవిధంగా పూర్తి వ్యాకోచ డిమాండ్, పూర్తి అవ్యాకోచ డిమాండ్, ఈ 3 కనపడవు. అంటే ధరలో అంటే 1% మార్పు వచ్చిన 1% అంటే అమాంతంగా పెరిగిపోవడం కానీ అసలు మార్పు లేకుండా ఉండడానికి కానీ ఏమి ఉండదు. కానీ మనము సిద్ధాంతపరంగా థియరిటికల్గా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. కానీ అంటే మనకు సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో ఈ పూర్తి వ్యాకోచ డిమాండ్, పూర్తి అవ్యాకోచ డిమాండ్ మనకు కనపడవు. అదేవిధంగా ఏకత్వ వ్యాకోచ డిమాండ్ కూడా మనకు కనపడదు. అంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పగలమా? అంటే ఒక వస్తువుకి ఎంతైతే ధర తగ్గిందో అంతే డిమాండ్ పెరిగిందని ఎగ్జాక్ట్గా సంఖ్య రూపంలో మనం చెప్పగలమా? చెప్పలేము. ఆల్రెడీ మీకు జాతీయ ఆదాయము చెప్పేటప్పుడు చెప్పాను, జాతీయ ఆదాయ లెక్కలు అనేవి అంచనాలు మాత్రమే, ఎగ్జాక్ట్ ఫిగర్స్ కావు, జస్ట్ ఎస్టిమేట్స్ అవి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు ఆర్థిక వ్యవస్థలు ఎక్కడ కూడా ఏ లెక్కలు చూస్తున్నాం కానీ సుమారు, దాదాపు అనే పదాలే కనపడతాయి కానీ ఎగ్జాక్ట్గా ఇంతని ఎక్కడ కూడా ఉండదు. మీరు ఏ ఎకానమీ బుక్ అయినా, ఏ ఎకానమీ థియరీ అయినా తీసుకోండి,
దాదాపు, సుమారు అనే ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్గా ఇది ఫిగరు అని ఎకానమీలో ఉండదు. అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉంటాయి కానీ ఎకానమీలో ఉండదు. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఎకానమీ. రైట్, ఇది పక్కన పెడితే ఇంకా అప్లికేషన్ పార్ట్లోకి వెళ్దాం. అసలు ధర, డిమాండ్, వ్యాకోచత్వం అనే ఈ సిద్ధాంతము లేకపోతే ఈ వ్యవహారము ఎందుకు పనికి వస్తుంది, ఎవరికి ఉపయోగపడుతుందంటే విత్త మంత్రికి అంటే ఆర్థిక మంత్రికి ఉపయోగపడుతుంది. ఆర్థిక మంత్రి అంటే ఒక ఫైనాన్షియల్ మినిస్టర్కి ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. రైట్, మీకు నేను ప్రీవియస్ క్లాస్లో ఈ ధర, డిమాండ్, వ్యాకోచత్వం చెప్పే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏం ఎగ్జాంపుల్ చెప్పాను మీకు? ఒక టీవీ, ఒక ఎల్ఈడి టీవీ, అదేవిధంగా రైస్, బియ్యం, ఈ రెండింటిని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ రెండింటి యొక్క ధర పెరిగితే ఈ టీవీ ధర తగ్గింది, రైస్ ధర తగ్గింది. ఈ రెండు ధరలు తగ్గినప్పుడు దేని డిమాండ్ పెరుగుతుంది? ఈ రెండిట్లో కంపేర్ చేస్తే దేని డిమాండ్ పెరుగుతుంది, దేని డిమాండ్ తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు మీకు నేను ఎంతో ఎక్స్ప్లెనేషన్గా మీకు ఏం చెప్పానంటే టీవీ డిమాండ్ పెరుగుతుంది అంటే రెండు ధరలు తగ్గాయి. అంటే ఎల్ఈడి టీవీ ధరలు తగ్గింది, అదేవిధంగా బియ్యం అంటే బియ్యం యొక్క ధర కూడా తగ్గింది. ఈ రెండు ధరలు తగ్గినప్పుడు దేని డిమాండ్ పెరుగుతుంది అన్నప్పుడు, దేని డిమాండ్ పెరుగుతున్నప్పుడు టీవీ డిమాండే పెరుగుతుంది. అంటే ఈ రైస్ డిమాండ్ అంతగా ఏమీ మార్పు ఉండదు. అంటే ధర పట్ల అంటే డిమాండ్ అనేది ఈ టీవీ పట్లనేమో వ్యాకోచ సంబంధం కలిగి ఉంది, ఈ రైస్ పట్ల ఇది అవ్యాకోచ సంబంధం కలిగి ఉంది. అర్థమైందని ఆశిస్తున్నాను. మరోసారి చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు టీవీ ఉంది, అదేవిధంగా బియ్యం, రైస్ ఉన్నాయి. ఈ రెండు యొక్క ధరలు తగ్గాయి. అంటే టీవీ ధర ఫర్ ఎగ్జాంపుల్ 50,000 నుంచి 10,000 తగ్గింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అదేవిధంగా బియ్యము ఒక 1K అంటే 1000 రూపాయల నుండి ఒక 500 రూపాయలకు తగ్గింది అనుకుందాం. రెండు ధరలు కూడా తగ్గాయి, బాగా తగ్గాయి. తగ్గినప్పుడు అంటే ధర తగ్గినప్పుడు మన డిమాండ్ సూత్ర ప్రకారము డిమాండ్ పెరగాలి కదా. రైట్, డిమాండ్ పెరగాలి. అయితే టీవీ డిమాండ్ ఎక్కువ పెరుగుతుందా, బియ్యం డిమాండ్ ఎక్కువ పెరుగుతుందా? బియ్యం డిమాండ్ ఏమాత్రము పెరగదు. అంటే పెరగదు కాదు కదా, దాంట్లో అంతగా మార్పు ఏమి ఉండదు. టీవీ డిమాండ్ పెరుగుతుంది. అంటే బియ్యం అనేది ఒక బస్తా అనేది 1000 రూపాయలు 500 తగ్గినప్పటికీ మనం ఎక్కువ కొనం కదా. అంటే బియ్యం ధర తగ్గిందని చెప్పి మనము కేజీ తినేవాళ్ళం 2 కేజీలు తినలేం కదా. అది కూడా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తినకపోయినప్పటికీ తీసుకువచ్చి స్టోర్ చేసుకోవచ్చు, ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు కదా సార్ అనొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12 నెలలకు గాను అంటే ఇయర్లీ 12 నెలలకు గాను 12 బస్తాలు తెచ్చుకున్నారు అంటే రోజుకు మీకు మీ ఇంటికి ఒక బస్తా అయిపోతున్నాయి ఒక మంత్కి. అంటే మీరు 12 నెలలకు గాను 12 బస్తాలు తెచ్చేసుకున్నారు. అంటే ఇంకా వచ్చే నెల మీరు కొన్నారు కదా, ఆపై వచ్చే నెల మీరు కొన్నారు కదా. అప్పుడు మీరు అంటే ఒక వస్తువుని ఎక్కువ కొంటేనే కదా దానికి డిమాండ్. అంటే ఎప్పుడు కొంటూ ఉండాలి. అంటే ఒకేసారి మీరు డిమాండ్ అంతా తీర్చేసుకున్నారు. మీరు వచ్చే నెల కొనరు అంటే రాబోతున్న 11 నెలలు మీరు కొనరు. ఆ రకంగా మీరు వచ్చి స్టోర్ చేసుకున్నారు అనుకున్నా కానీ టీవీని ఆల్రెడీ టీవీ ఉన్నవాడు కూడా కొంటాడు. అంటే టీవీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హాల్లో ఉందనుకో, బెడ్రూమ్లో ఒకటి పెట్టుకోవాలనుకుంటాడు. ఇంట్లో ఉందనుకో ఒక షాప్లో పెట్టుకోవాలనుకుంటాడు. అంటే అతని ఇష్టం ఎక్కడైనా. అంటే ధర అంటే ఎలాగ రేట్ తగ్గింది కదా. అంటే ఎప్పటి నుంచో పాత టీవీలు కొనేవాళ్ళు కూడా కొంటారు, పాత టీవీలు వాడేవాళ్ళు కూడా కొత్త టీవీ కొనాలనుకుంటారు. ఈ రకంగా చాలామంది కొంచెం ధర తగ్గితే కొనాలనుకునే వాళ్ళు, డిస్కౌంట్ తగ్గితే కొనాలనుకునే వాళ్ళు, ఎక్కువ ఎప్పటి నుంచో అనుకునే వాళ్ళందరూ కూడా టీవీని ఎగబడే కొనేస్తారు. అంటే 50,000 10,000కి వస్తుందంటే ఎగబడే కొనేస్తారు. బియ్యంకి అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. అంటే ఇదేమో నిత్యావసర వస్తువు, ఇదేమో లగ్జరీ వస్తువు. లగ్జరీ వస్తువుతో పోలిస్తే
అంటే లగ్జరీ వస్తువుతో పోలిస్తే నిత్యావసర సరుకుకు నిత్యావసర వస్తువుకు ధర తగ్గినప్పటికీ డిమాండ్ అంతగా మార్పు ఉండదు. రైట్, అది మీరు గమనించాలి. ఇక్కడ ఇంకెందుకు ఇంత డీటెయిల్గా చెప్పానంటే, రైట్, పై ఐదింటిలో మనకు వాస్తవ జీవితంలో కనిపించే ఐదింటివి అంటే చెప్పాను కదా. ఒకటి ఏకత్వ వ్యాకోచ డిమాండ్, సాపేక్ష వ్యాకోచ డిమాండ్, సాపేక్ష అవ్యాకోచ డిమాండ్, పూర్తి వ్యాకోచ డిమాండ్, పూర్తి అవ్యాకోచ డిమాండ్. ఈ ఐదింటిలో మనకు 3 కనపడవని చెప్పాను. మనకు కనపడేవి 2. ఏంటి? ఒకటి సాపేక్ష వ్యాకోచతము, 2 సాపేక్ష అవ్యాకోచతము. సాపేక్ష వ్యాకోచతమని అధిక వ్యాకోచతం అని, సాపేక్ష అవ్యాకోచమని అల్ప వ్యాకోచతం అంటారు. వ్యాకోచతం అంటే ఎందుకు గమనించాలి? వ్యాకోచం అంటే ఇంపాక్ట్ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పదాల గురించి చెప్తాను, మనకు ఎంతో అవసరం కాబట్టి. వ్యాకోచత్వం అంటే ఇంపాక్ట్ ఉండాలి ఏదైనా కానీ. అవ్యాకోచత్వం ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాసుని తీసుకుందాం. అంటే ఇప్పుడు నేను మీ క్లాసులో చెప్తున్నాను, నా క్లాసులో వింటున్నారు మీరు. నా క్లాసులు వినడం వల్ల మీకు ఎకానమీ బాగా అర్థమవుతుంది. మీకు ఎప్పుడు అంటే ఎకానమీని ఒక పెద్ద ఇష్యూలాగా చూసుకునే వాళ్ళు మీరు ఎప్పుడైతే నా క్లాసులు వింటున్నారో మీకు సులభంగా అర్థమవుతుంది అనుకుందాం. అప్పుడు మీ మీద నా ప్రభావము వ్యాకోచ ప్రభావము అంటే నా ఇంపాక్ట్ మీ మీద ఉంది. నేను చెప్పే క్లాసులు, నేను చెప్పే టాపిక్, నేను చెప్పే సబ్జెక్టు మీ మీద ఇంపాక్ట్ చూపించింది. అంటే ఇంపాక్ట్ ఉంటే దాన్ని వ్యాకోచత్వము అంటారు. అంటే ఫిజిక్స్లోని మనం వేరే వ్యాకోచితం అంటే సాగడము. అంటే ఇనుముని కొలిమిలో వేసి వేడి చేస్తే అంటే ఇనుము అనేది వ్యాకోచం చెందుతుంది అని మనం చదివి ఉంటాం. అదేవిధంగా అవ్యాకోచం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాసులు చెప్తున్నాను, ఎన్నో క్లాసులు పెడుతున్నాను, సబ్జెక్ట్ మీకు చెప్తున్నాను, అయినా కానీ మీకు ముక్క అర్థం కావట్లేదు. అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు నేనేం చెప్తున్నానో మీరేం వింటారో మీకే అర్థం కావట్లేదు. అప్పుడు నా క్లాసులు అనేవి, నా సబ్జెక్ట్ అనేది మీ మీద అవ్యాకోచ సంబంధం కలిగి ఉంటాయి. అంటే నా ఇంపాక్ట్ మీ మీద ఎటువంటిది నాట్ ఇంపాక్ట్, నా ఇంపాక్ట్ మీ మీద ఏముండదు. అది అయితే నేను చాలామంది కామెంట్స్ చూస్తున్నాను. ఆ కామెంట్స్ చూసేటప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కొందరైతే చాలా గొప్పగా పెడుతున్నారు. అంటే సార్ మీరు చదువు రాని వారికి కూడా ఎకానమీ నేర్పించగలరు అని చెప్పి కొన్ని కామెంట్లు. అదేవిధంగా మీ వల్లే నాకు ఎకానమీ అని అర్థమైంది సార్. కొంతమంది అయితే నేను కోచింగ్కి వెళ్తున్నాను, ఆ కోచింగ్ సార్ క్లాసులు వినకుండా మీ క్లాసులు విని నేను చదువుతున్నాను అని చెప్పి అలాంటి కామెంట్స్ చూసినప్పుడు నాకు చాలా ఎంతో హ్యాపీగా ఉంటుంది. నిజంగా ఎవరికైనా కానీ ఈ రకంగా టీచ్ చేసే వాళ్ళకి అంటే విద్యార్థికి అర్థమవుతుంది అన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కామెంటింగ్. మరొక అంశము, మన జాతీయ ఆదాయం మొదటి క్లాసులో చాలా స్లోగా చెప్పాను నేను. అంటే చిన్నగా ఒక అంశాన్ని 5-6 సార్లు చెప్పాను. చాలామంది కామెంట్ పెట్టారు, సార్ మీరు ల్యాగ్ చేస్తున్నారు సార్, చాలా స్లోగా చెప్తున్నారని. ఇప్పుడు నేను క్లాస్ రూమ్లో చెప్పేటప్పుడు ఎదుటి స్టూడెంట్స్ కూర్చుంటారు. స్టూడెంట్స్ కూర్చున్నప్పుడు వాళ్ళు హావభావాల బట్టి నాకు అర్థమైపోద్ది, వాళ్ళకి అర్థమవుతుందా అర్థం కావట్లేదా అని చెప్పి. వాళ్ళకి హావభావాల బట్టి వాళ్ళకి అర్థం కావట్లేదని నాకు అనిపిస్తే నేను మళ్ళీ చెప్తుంటాను. అదేవిధంగా వాళ్ళు అంటే నేను చెప్పిన దానికి వాళ్ళు క్విక్ రెస్పాన్స్ ఇస్తే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి నేను నెక్స్ట్ టాపిక్ ఏమంటే వెళ్ళిపోతాను. అలా కాకుండా నేను డిజిటల్గా చెప్తున్నాను, నా ముందు మీరు లేరు. అలాంటప్పుడు మీకు అర్థమవుతుందో లేదో అనే ఆ యొక్క సందిగ్ధతలో నేను ఒకే అంశాన్ని మరీ చెప్పాను. అలాగా నేను ల్యాగ్ చేయాలని ఏం కాదు, అది మీరు గమనించాలి. రాను మన క్లాసులు కూడా స్పీడ్ అయ్యాయి. రైట్, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు వ్యాకోచ అవ్యాకోచ 2 పదాల మీద అర్థమైంది కదా. రైట్, ఇప్పుడు ఒకటి చూద్దాం. అవసర వస్తువుల విషయంలో అల్ప వ్యాకోచతము ఉండగా, అల్ప వ్యాకోచతం అంటే సాపేక్ష అవ్యాకోచతం అనే అర్థము. నిత్యావసరాలు లేదా అత్యవసరాల విషయంలో పూర్తి అవ్యాకోచతము పెంచును. వ్యాకోచిత వస్తువుల విషయంలో ధరలు తగ్గించును. రైట్, ఇక్కడ మీరు గమనిస్తే అవసర వస్తువుల విషయంలో అవసర వస్తువులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ ప్రకారం టీవీ అనుకుందాం. అదేవిధంగా నిత్యావసరాలు లేదా అత్యవసరాల వస్తువులు ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుందాం,
రైస్ అనుకుందాం. ఈ టీవీ అనేది అల్ప వ్యాకోచతం ఉంటుంది. అదేవిధంగా ఈ నిత్యావసరాల వస్తువుల్లో పూర్తి అవ్యాకోచతం ఉంటుంది. అంటే వీటి ధర పెరిగినప్పుడు ధర తగ్గినప్పుడు ఈ అవసర వస్తువుల్లో మార్పు కనపడుతుంది. అంటే కొనేవారు శాతం పెరుగుతారు. కానీ ఈ నిత్యావసరాలు కానీ అత్యవసరాల విషయంలో అటువంటిది ఏముండదు. పూర్తి అవ్యాకోచత్వము. అర్థమైందా లేదు? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక షాప్ అతను ఉన్నాడు. అతని షాప్లో రైస్ ఉన్నాయి, ఒక టీవీ కూడా ఉందనుకుందాం. ఇప్పుడు అతను ఆదాయము పెంచుకోవాలనుకుంటున్నాడు. అతను ఆదాయం ఇంకా పెంచుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు దేని ధర తగ్గించాలి, దేని ధర పెంచాలి అన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే ఈ రైస్ ధర పెంచుతాడు, ఈ టీవీ ధర కొంచెం తగ్గిస్తాడు. అంటే రైస్ ధర పెంచినప్పటికీ కొనేవారి శాతం మారరు. దానివల్ల అధిక ధర పెట్టడం వల్ల అతను లాభాలు పొందుతాడు. అదేవిధంగా టీవీ ధర కొంచెం తగ్గించిన కొనేవాళ్ళ శాతం పెరుగుతారు. ఈ రకంగా అంటే ఇదేమో నిత్యావసర వస్తువు ధర పెంచడం వల్ల, అదేవిధంగా అవసర వస్తువు యొక్క ధర తగ్గించడం వల్ల ఆ వ్యక్తి, ఆ వ్యాపారి లాభాలు పొందుతాడు. అది మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, ఏకస్వామ్యదారుడు ధర విచక్షణ చేసేటప్పుడు అవ్యాకోచ వస్తువుల విషయంలో ధరను పెంచును. అంటే అవ్యాకోచ వస్తువులు అంటే ఏంటి? నిత్యావసర సరుకులు, అంటే బియ్యము కానీ రకరకాలు మన రోజు తినే వస్తువులు. అదేవిధంగా వ్యాకోచిత వస్తువుల విషయంలో ధరను తగ్గించును. అంటే ధర కొంచెం తగ్గించినా కొనేవారి శాతం ఎక్కువ అవుతారు. అది ఇక్కడ చెప్తున్నారు. ఈ పాయింట్ అంతా అదే. అర్థమైంది కదా? రైట్, జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్. అది ఇట్స్ క్లియర్? రైట్. ఇప్పుడు మనం ఆర్థిక మంత్రి దగ్గరికి వెళ్దాం. ఆర్థిక మంత్రి తన తన లాభాలు పొందడానికి ప్రభుత్వానికి ఎలా వస్తుంది ఆదాయము? పన్నులు వేయడం వల్ల వస్తుంది. పన్నులు వేయడం వల్ల వస్తుంది. ఇప్పుడు ఒక వస్తువు ధర తగ్గించినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ఒక వస్తువు ధర పెంచినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. రైటా? ఈ సందర్భంలో పన్నులు వేయడం వల్ల ఆర్థిక మంత్రికి లాభాలు వస్తాయి. ఇప్పుడు ఏ వస్తువుల మీద పన్నులు వేస్తే ఆర్థిక మంత్రికి లాభాలు వస్తాయి, ఏ వస్తువుల మీద పన్నులు వేస్తే ఆర్థిక మంత్రికి నష్టాలు వస్తాయి అనేది తెలుసుకొని ఆర్థిక మంత్రి పన్నులు విధిస్తాడు. అది ఏ రకంగా విధిస్తాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఆర్థిక మంత్రి పన్ను రేటు పెంచి రాబడిని పొందాలన్నప్పుడు అవ్యాకోచ వస్తువుల విషయంలో పన్నులు పెంచును. రైట్. అదేవిధంగా విత్తమంత్రి పన్ను రేటు తగ్గించి ఎక్కువ రాబడి పొందాలనుకున్నప్పుడు వ్యాకోచ స్వభావం కలిగిన వస్తువుల విషయంలో పన్ను రేటు తగ్గించి ఎక్కువ వస్తువులు విక్రయించి అధిక రాబడిని పొందును. అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకెందుకు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు రైస్ ఉంది, అదేవిధంగా టీవీ ఉంది. ఈ రైసు, టీవీ, ఈ బియ్యము అనేది నిత్యావసర వస్తువు వలన ప్రజలు దాని పట్ల ఎటువంటి ఇంపాక్ట్ లోనవరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రైసు ధర పెరిగినప్పటికీ కొనేవాళ్ళు శాతము తగ్గరు అని మనం ఇదివరకు చెప్పుకున్నాం. అదేవిధంగా టీవీ యొక్క ధర కొంచెము తగ్గించినా దాన్ని కొనేవారి శాతం పెరుగుతారని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో చూస్తే ధర డిమాండ్ వ్యాకోచత్వం అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. విత్తమంత్రి పన్నులు వేసి రాబడిని పెంచుకోవాలన్నప్పుడు ఈ రైస్ మీద, ఈ బియ్యం మీద ఏ రకమైన ప్రభావం ఉంది? ఈ వస్తువు ఏ వస్తువు? అవ్యాకోచ వస్తువు. అవ్యాకోచత్వం అంటే ధర అనేది దీని మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు. అంటే కొనుగోలు చేసేవారి శాతము అనేది దీని మీద ఎటువంటి ప్రభావం చూపించదు. కాబట్టి విత్తమంత్రి పన్నులు పెంచి పన్నులు వేసి ధరను రాబడిని ఎక్కువ పెంచుకోవాలనుకున్నప్పుడు ఏదైతే అవ్యాకోచ వస్తువులు ఉంటాయో వాటి మీద వేస్తాడు. అదేవిధంగా ఈ టీవీ లాంటివి, అంటే
వ్యాకోచ సంబంధం కలిగినటువంటి వస్తువులు ఉన్నాయి కదా, అంటే దాని యొక్క ధర కొంచెం తగ్గినా కొనేవారి శాతం పెరిగి ఆదాయం రావడం ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి టీవీ లాంటి వ్యాకోచ సంబంధం కలిగినటువంటి వస్తువుల మీద విత్త మంత్రి పన్నులు తగ్గిస్తాడు. ఈ విధంగా ఈ రెండు వస్తువుల మీద, అంటే వ్యాకోచ సంబంధం కలిగినటువంటి వస్తువుల మీద ఏమో పన్ను తగ్గించి రాబడి పొందుతాడు, అదేవిధంగా అవ్యాకోచ సంబంధం కలిగినటువంటి వస్తువుల మీద పన్నులు పెంచి రాబడి పొందుతాడు విత్త మంత్రి. అది ఇక్కడ మీరు గమనించాలి. మనం చెప్పుకున్నటువంటి 5 ధర డిమాండ్ వ్యాకోచ టాపిక్స్ ఉన్నాయి కదా, ఏకత్వ వ్యాకోచ డిమాండు, సాపేక్ష వ్యాకోచ డిమాండు, సాపేక్ష అవ్యాకోచ డిమాండు, అదేవిధంగా పూర్తి వ్యాకోచ డిమాండు, పూర్తి అవ్యాకోచ డిమాండు. ఈ 5 సందర్భాల్లో పన్నులు వేయాలా తీయాలా అనేది ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా ఈ పన్ను వేసినప్పుడు, ఈ సందర్భాలలో పన్ను వేసినప్పుడు ఎవరు ఎంత మోతాదులో భరిస్తారు, అంటే ఉత్పత్తిదారుడు భరిస్తాడా, కొనుగోలుదారుడు భరిస్తాడా అనేది కూడా చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, పూర్తి అవ్యాకోచ డిమాండ్ ఉన్నప్పుడు ప్రభుత్వం పన్ను విధిస్తే ఆ పన్ను భారాన్ని భరించేది ఎవరు అనే ప్రశ్న పరిశీలిస్తే, పూర్తి అవ్యాకోచ డిమాండ్, అవ్యాకోచ డిమాండ్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ మాట్లాడుకున్న తర్వాత మనం బుక్లోకి వెళ్దాం, మీకు బాగా అర్థమవుతుంది. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ షర్ట్స్ ఉంటాయి, రైట్. ఇప్పుడు ఏదైనా బ్రాండ్ షర్ట్లు వేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేమండ్ అనుకో, ఇప్పుడు ఆ షర్ట్స్ మనం ఏదైనా రేమండ్ కానీ లూయిస్ ఫిలిప్స్ కానీ అలాంటి అంటే షోరూమ్స్కి వెళ్ళినప్పుడు ఒక షర్టు ధర 7,000 నుంచి 8,000 వరకు ఉంటుంది. అంటే మనం ఒక జత కొనాలంటే కనీసము అంటే లీస్ట్ చూస్తే 10,000 అవుతుంది. అంటే ఒక బ్రాండ్ షోరూమ్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాచ్ కానీ, ఒక షర్ట్ కానీ, మరి ఏదైనా బెల్ట్ కానీ, ఏదైనా కానీ మనం ఒక బ్రాండ్ షోరూమ్కి వెళ్ళి ఒక వస్తువును కొనుగోలు తీసుకొని రావాలంటే కనీసం ఒక జత బట్టలు కొనాలంటే ఒక బ్రాండెడ్ షర్ట్ అండ్ ప్యాంటు కనీసం 10,000 అవుతుంది. అంటే ఇంత పెట్టి ఎవరు కొంటారు? ఎవరైతే ధనికులు ఉంటారో, ధనవంతులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే కొంటారు. ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా, ఒక హుందాతనం కోసము, అంటే సమాజంలో గౌరవం కోసము, సమాజంలో ఒక ప్రత్యేకత కోసము వారు ఇలాంటి బ్రాండెడ్ షర్ట్ను కొంటారు. అంటే కూడా మీరు గమనించాలి, ఈ 10,000ని 20,000 చేసినప్పటికీ ఆ వ్యక్తి కొంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండెడ్ షర్ట్ ప్యాంట్ అనేది 10,000 ఉంది. ఆ 10,000 ఉన్నప్పుడు ఆ యొక్క షర్ట్ ప్యాంట్ని 20,000 చేసినప్పటికీ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రేమండ్ అనుకుందాం. రేమండ్ షోరూమ్కి వెళ్ళి ఒక షర్టు ప్యాంట్ కొనుగోలు చేసుకుని వస్తే మనకు 10,000 అవుతుంది. ఆ 10,000 పెట్టి ఒక జత కొనేవాడు అది 5,000 పెరిగినా ఇంకొక 10,000 పెరిగినా 20,000 పెరిగినా అది కొనుక్కొని వస్తాడు. అంటే ఈ వస్తువు మీద అంటే ధర పెంచినప్పటికీ డిమాండ్లో ఎటువంటి మార్పు వస్తుందా? కొనేవాళ్ళు ఏమైనా పెరుగుతున్నారో తగ్గుతున్నారో? తగ్గట్లేదు కదా, తగ్గట్లేదు. అయితే ఇక్కడ మీరు గమనించాలి, ఈ సందర్భాలలో వస్తువు యొక్క ధర తగ్గినప్పటికీ పెరిగినప్పటికీ, అంటే ధర తగ్గిన అంతకేం తగ్గదు. 10,000 8,000 అవుతుంది. 8,000 పెట్టి జత ఎవరు కొనరు. ఆ 10,000 8,000 అయినా, ఈ 10,000 20,000 అయినప్పుడు కానీ కొనేవాళ్ళ డిమాండ్ అనేది తగ్గదు. అది అదే విధంగా ఉంటుంది, పెరగదు తగ్గదు. అంటే ఆ యొక్క వస్తువుల మీద డిమాండ్ యొక్క ప్రభావం అవ్యాకోచంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి అవ్యాకోచ వస్తువుల మీద ప్రభుత్వం అనేది పన్నులు విధించింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10,000 రూపాయల ఈ జత మీద
ఒక గవర్నమెంట్ అనేది ఒక 5,000 పన్ను విధించింది అనుకుందాం. ఇప్పుడు జత ఎంత అవుతుంది? కొనాలంటే 15,000 అవుతుంది. అయితే ప్రభుత్వం విధించినటువంటి ఈ పన్ను, ఈ 5,000 ఏదైతే ఉందో, ఈ పన్నును ఎవరు భరిస్తారు? ఉత్పత్తిదారుడు భరిస్తాడా, లేకపోతే కొనుగోలుదారుడు భరిస్తాడా? అవ్యాకోచ సంబంధము కలిగినటువంటి వస్తువులపైన ప్రభుత్వం పన్ను విధించినట్లయితే ఆ పన్ను భారాన్ని ఎవరు భరిస్తారు? తప్పకుండా కొనుగోలుదారుడి చేత భరింపచేస్తాడు ఉత్పత్తిదారుడు. ఎందుకనగా నువ్వు ఎంత రేటు పెట్టిన వాడు కొంటాడు. కాబట్టి ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే ఈ 5,000ను కూడా ఈ 10,000 కలిపి 15,000కి జతగా అమ్మేస్తాడు. ఎందుకంటే ఆ డిమాండ్ ఏం మార్పు ఉండదు. నువ్వు ధర ఎంత పెంచినా కానీ అక్కడ డిమాండ్ ఎటువంటి మార్పు ఉండదు. కనుక ఎందుకు? అది వ్యాకోచ వస్తువు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్ బట్టల ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ కాంప్లెక్స్ కానీ కళానికేతన్ కానీ తీసుకుందాం. ఆ కళానికేతన్ దగ్గరికి మనం వెళ్ళగానే అక్కడ ఆ బట్టల షాప్ దగ్గర వెళ్ళగానే మనకు బయటే డిస్కౌంట్ అని మనకు బోర్డులు కనపడతాయి. ఎందుకంటే అక్కడ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు అక్కడికి వెళ్తారు. అంటే కొంచెం ధర తగ్గించినప్పటికీ ఎక్కువ మంది కొంటారు అక్కడ. అంటే ఆ సిఎంఆర్ కళామందిర్ అటువంటి షోరూమ్స్ దగ్గర ఆ బట్టలకి వ్యాకోచ సంబంధం కలిగి ఉంటుంది. అంటే ఆ సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కళానికేతను, ఈ సిఎంఆర్, ఈ యొక్క బట్టల షాప్ దగ్గర ఆ బట్టల మీద ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ పన్ను విధిస్తే పన్ను భారాన్ని ఎవరు భరిస్తారు? పన్ను భారాన్ని ఉత్పత్తిదారుడు భరిస్తాడు. ఎందుకంటే పన్ను భారాన్ని తను భరించి కొంచెం ఆ యొక్క షర్ట్ ధర కొంచెం తగ్గించిన కొనే వాళ్ళ శాతం ఎక్కువ అవుతారు. అంటే కొనుగోలు చేయడం వల్ల, అంటే ఎక్కువ మంది కొనడం వల్ల అతను లాభాలు పొందుతాడు. కానీ ఈ రేమండ్లు కానీ కొంత బ్రాండెడ్ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కలిగిన వారు ₹1 కూడా తగ్గారు. ఎందుకంటే కొనేవాడు ఏ టైం కొంటాడు. వాడికి ఒక రోజుకు వచ్చి 2-3 కొన్న వాడికి 30,000 వచ్చేస్తుంది. కాబట్టి ఏదైతే వ్యాకోచ సంబంధం కలిగిన వస్తువులపైన ప్రభుత్వం పన్ను విధిస్తే ఆ పన్ను భారాన్ని ఉత్పత్తిదారుడు భరిస్తాడు. అదేవిధంగా అవ్యాకోచ సంబంధం కలిగినటువంటి వస్తువుల మీద ప్రభుత్వం పన్ను వేస్తే ఆ పన్ను భారాన్ని కొనుగోలుదారుడు భరిస్తారు. ఇప్పుడు బుక్లో ఏమి ఇచ్చారో డీటెయిల్గా చూద్దాం. పూర్తి అవ్యాకోచ డిమాండ్ కలిగిన వస్తువుల విషయంలో ప్రభుత్వం పన్ను విధిస్తే ఆ పన్ను మొత్తాన్ని ఉత్పత్తిదారుడు కొనుగోలుదారుడిపై నెట్టివేయును. అంటే పూర్తి అవ్యాకోచము అంటే రూపాయి తగ్గినా పెరిగినా కొనేవాళ్లలో మార్పు ఉండదు. ఆ సందర్భాల్లో ఒక 5,000 పెరిగిన వాడే కొంటాడు తప్పకుండా. కాబట్టి ఆ సందర్భాల్లో ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే పెంచిన పన్ను భారాన్ని కొనుగోలుదారుడిపై నెట్టివేస్తాడు. పన్ను వేయటం వల్ల ధర పెరిగిన డిమాండ్ మారదు, కొనుగోలు తగ్గవు. కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు డీటెయిల్గా, జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్ పూర్తి వ్యాకోచ డిమాండ్. వ్యాకోచం ఇక్కడ ఇది అవ్యాకోచం, ఇది వ్యాకోచం. వ్యాకోచం కలిగిన వస్తువుల విషయంలో ప్రభుత్వం పన్ను విధిస్తే ఆ పన్ను భారాన్ని మొత్తాన్ని ఉత్పత్తిదారుడే భరించును. ఇప్పుడే చెప్పాను. ఈ పూర్తి అవ్యాకోచ డిమాండ్కి దానికి ఎగ్జాంపుల్ రేమండ్ కానీ మరి ఇతర బట్టల బ్రాండ్స్ చెప్పాను. ఇక్కడ మీకు సిఎంఆర్ కానీ కళామందిర్ కానీ మీకు చెప్పడం జరిగింది, మీకు అర్థం కావడం కోసం. రైట్. పూర్తి అవ్యాకోచ విషయంలో ధర కొంచెం పెరిగిన డిమాండ్ అనంతం పడిపోవును. కాబట్టి పన్ను భారం మొత్తాన్ని ఉత్పత్తిదారుడే భరిస్తారు. ఇక్కడ పన్ను పెరిగితే అమాంతం డిమాండ్ పడిపోతుందని చెప్పాడు. అదేవిధంగా పన్ను కొంచెం తగ్గించిన కొన్ని వేల శాతం ఎక్కువ పెరుగుతారు. కాబట్టి ఈ సందర్భంలో ఏ విషయంలో పన్ను పెరుగుతుంది, ఏ విషయంలో పన్ను తగ్గిస్తారని చూడాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఇక్కడ మనం మాట్లాడుతుంది పూర్తి అవ్యాకోచ డిమాండ్ దగ్గర మాట్లాడాం, అదేవిధంగా పూర్తి వ్యాకోచ డిమాండ్ దగ్గర మాట్లాడాం. పూర్తి వ్యాకోచ డిమాండ్ అప్పుడు ప్రభుత్వం పన్ను విధిస్తే పూర్తి అవ్యాకోచ డిమాండ్ కలిగిన వస్తువుల మీద పన్ను విధిస్తే దాన్ని ఎక్కువ ఉత్పత్తిదారుడు భరి కొనుగోలుదారుడి మీద నెట్టివేస్తాడు. ఇక్కడ వ్యాకోచ డిమాండ్ కలిగిన ఈ సందర్భంలో అంటే ఉత్పత్తిదారుడే భరిస్తారు. రెండు ఓకే కదా. నెక్స్ట్ ఈ పాయింట్ అయిపోయింది. ఈ పాయింట్ డిస్కస్ చేసాం, ఈ పాయింట్ డిస్కస్ చేసాం. క్లారిటీగా ఉండాలి. నెక్స్ట్ ఇంకా లాస్ట్. ఇప్పుడు
పూర్తి వ్యాకోచ అవ్యాకోచ ఆ డిమాండ్ దగ్గర మాట్లాడాం. ఇప్పుడు సాపేక్ష గురించి మాట్లాడదాం. సాపేక్ష అంటే ఏం లేదు, కొంచెం అంటే దగ్గరగా అనే అర్థం, కొంచెం అటు ఇటు కొంచెం మార్పు అనే అర్థం. చూద్దాం. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ విషయములో, అవ్యాకోచం అంటున్నారు, నాన్ ఎలాస్టిక్. చూద్దాం. ఉత్పత్తిదారుడు తక్కువగాను కొనుగోలుదారుడు ఎక్కువగా భరిస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వాచ్, ఒక 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 ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోలెక్స్ ఫాస్ట్ ట్రాక్ వాచ్ అనుకుందాం. ఫాస్ట్ ట్రాక్ వాచ్, ఈ ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 అనుకుందాం. ఈ 5,000 వాచ్ అనేది, ఈ 5,000 వాచ్ మీద ప్రభుత్వం పన్ను వేసింది. ఎంత వేసింది? ఒక 1,000 రూపాయలు వేసింది అనుకుందాం. ప్రభుత్వం పన్ను ఒక 5,000 వేసింది, ఒక 1,000 రూపాయలు వేసింది. 1,000 రూపాయలు వేసినప్పుడు ఈ సందర్భంలో వాచ్ ధర 6,000 అవుతుంది. అంటే ఈ వాచ్ అనేది 6,000 అవడంతో కొనేవారి శాతం కొంచెం తగ్గుతారు. అంటే కొంచెము, అంటే పూర్తి అవ్యాకోచం కాకపోయినప్పటికీ అంటే కొనేవాళ్ళు కొంచెం తగ్గుతారు, స్లైట్గా తగ్గుతారు. ఆ స్లైట్గా తగ్గకుండా ఉండేందుకు ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే ఈ 1,000 రూపాయల్లో 400 అతను భరిస్తాడు, 600 కొనుగోలుదారుడి మీద అంటే కొనుగోలుదారుడు భరించేలాగా చేస్తాడు. ఇప్పుడు వాచ్ ధర ఎంత అవుతుంది? 5,600 అవుతుంది. అంటే ఈ సందర్భంలో అంటే సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ ఉన్నప్పుడు, అంటే కొంచెం ఏదన్నా అంటే పూర్తి అవ్యాకోచం కాదు, కొంచెం తగ్గుతుంది డిమాండ్ మీద కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది, కొంచెం ఉంటుంది, అది కూడా ఎక్కువ ఉండదు. ఆ కొంచెం కూడా ఉండకుండా చూసేందుకు ఆ పన్నులో అతను ఏం చేస్తాడంటే సగం కొంచెం అతను భరిస్తాడు, ఎక్కువ ఆ కొనేవాడు భరించే విధంగా చేస్తాడు. ఈ సందర్భంలో ఇక్కడ చూడండి, ఉత్పత్తిదారుడు తక్కువ భరిస్తాడు, కొనుగోలుదారుడు ఎక్కువ భరింపేలా చేస్తాడు. అదేవిధంగా సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటే ఏంటి? అంటే కొంచెము ఎక్కువగానే ఉంటుంది వ్యాకోచత్వం. చూద్దాం. విషయంలో దానికి ఆపోజిట్, ఉత్పత్తిదారుడు ఎక్కువ భరిస్తాడు, కొనుగోలుదారుడు తక్కువ భరిస్తాడు. అంటే కొంచెం డిమాండ్లో కొంచెం మార్పు వచ్చినప్పుడు, అంటే ధరలో ఎక్కువ ఏదైనా మార్పు వస్తే వెనక ముందు కొనేవాళ్ళ చేత అమందంగా పడిపోతారు. కాబట్టి ఉత్పత్తిదారుడు భయపడి ఎక్కువ తాను భరించి కొంచెం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన దగ్గర రివర్స్ అవుతుంది. 600 ఉత్పత్తిదారుడు భరిస్తాడు, 400 కొనుగోలుదారు భరిస్తాడు. రైట్. ఇది ఈ రకంగా చూస్తే ఈ సాపేక్ష గురించి. ఇప్పుడు ఏకత్వ వ్యాకోచ విషయంలో పన్ను భారాన్ని వీరిద్దరు ఎవరు ఎక్కువ భరిస్తారనేది సప్లై పైన ఆధారపడి ఉంటుంది. అంటే సప్లై ఏ రకంగా అంటే పూర్తి వ్యాకోచ సప్లై కలిగి ఉండి సప్లై పెంచడానికి వీలు లేకపోతే ఎక్కువ భారాన్ని కొనుగోలుదారుడు మీదకు నెట్టివేస్తాడు. సప్లై పెంచడానికి వీలుంటే ఎక్కువ భారాన్ని ఉత్పత్తిదారుడు భరిస్తాడు. అంటే ఏకత్వ వ్యాకోచ సందర్భంలో ఏం జరుగుతుందంటే సప్లై ఎక్కువ ఉంటే, అంటే ఎక్కువ సప్లై ఉంటే ఉత్పత్తిదారుడే భరిస్తాడు. అంటే ఇక్కడ మీరు గమనించాలి, సప్లై కూడా ఇక్కడ కీ పాయింట్ పోషిస్తుంది. ఇక్కడ యూనిటరీ డిమాండ్ ఆఫ్ సప్లైలో సప్లై ఇక్కడ కీ పాయింట్. ఒకవేళ సప్లై ఎక్కువ ఉన్నప్పుడు ఉత్పత్తిదారుడు భరిస్తాడు. సప్లై తక్కువ ఉన్నప్పుడు కొనుగోలుదారుడు భరిస్తాడు. ఎందుకు భరిస్తాడంటే ఎక్కువ ఉన్నప్పుడు నీ దగ్గర కాకపోతే ఇంకోటి దగ్గర కొంటాడు. వాడు వస్తువులు ఎక్కువ ఉన్నాయి, నువ్వు ఇక్కడ ధర పెంచినప్పటికీ వాడు ఇంకో దగ్గర వెళ్ళి కొనేస్తాడు. ఇక్కడ తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది ఉన్న వస్తువులకి, సప్లై తక్కువ ఉన్నప్పుడు ఉన్న వస్తువులు డిమాండ్ పెరగడం వల్ల అతను చచ్చినట్టు నీకాడే కొంటాడు. కాబట్టి ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే పన్ను వేసేటప్పుడు సప్లై తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వేస్తాడు, ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ వేస్తాడు. ఇది మీరు గమనించాలి ఉత్పత్తిదారుడు కొనుగోలుదారుడు పైన. ఇది టోటల్గా 5 అంశాల మీద. అంటే 5 అంశాలు అంటే ఏంటి? ఏకత్వ డిమాండ్ వ్యాకోచత్వం, నెక్స్ట్ సాపేక్ష
అవ్యాకోచము, 2 సాపేక్ష వ్యాకోచతము, పూర్తి వ్యాకోచతము, పూర్తి అవ్యాకోచతము. ఈ సందర్భంలో మీరు గమనిస్తే ఏకత్వ డిమాండ్ అనేది అంటే ఎవరు ఎక్కువ పన్ను భరిస్తారు అంటే ప్రభుత్వం పన్ను విధించినప్పుడు ఎవరు ఎక్కువ భరిస్తారు అన్నప్పుడు అది సప్లై మీద ఆధారపడి ఉంటుంది. సప్లై ఎక్కువ ఉంటే ఉత్పత్తిదారుడు భరిస్తాడు, సప్లై తక్కువ ఉంటే కొనుగోలుదారుడు చేత భరింపజేస్తాడు. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ కొనుగోలుదారుడు భరిస్తాడు, తక్కువ ఉత్పత్తిదారుడు భరిస్తాడు. అదేవిధంగా సాపేక్ష వ్యాకోచ డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ ఉత్పత్తిదారుడు భరిస్తాడు, తక్కువ కొనుగోలుదారుడు భరిస్తాడు. పూర్తి వ్యాకోచ డిమాండ్ ఉన్న పూర్తి అంటే మొత్తం ఉత్పత్తిదారుడు భరిస్తాడు, అంటే కొనుగోలుదారుడి మీద ఏమీ వేయడు. పూర్తి అవ్యాకోచం ఉన్నప్పుడు కొనుగోలుదారుడి మీద మొత్తం నెట్టివేస్తాడు. ఇది టోటల్గా వ్యాకోచం సందర్భం అంటే ఇది ధర డిమాండ్ వ్యాకోచతం సంబంధించిన విషయాలు. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ టోటల్గా ఇదండి. డిమాండ్ చాప్టర్ కూడా మనకు అయిపోవడం జరిగింది. మనీ అయిపోవడం, ద్రవ్యం కూడా అయిపోయింది. నెక్స్ట్ అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణాన్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. జాగ్రత్తగా ఉండాలి, ఎంతో ఇంపార్టెంట్ అది. కుదిరితే ద్రవ్యోల్బణం మొత్తం ఒకే క్లాస్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను, ఒక 2-3 అవర్స్ వీలుంటే. రైట్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఆ విధంగా షేర్ చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్కి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు. నేను ఇంత కంటెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు పెయిడ్ కోర్స్ తీసుకున్నా కానీ మీకు ఈ రకంగా ఇంత ఓపిక్గా ఇంత ఎగ్జాంపుల్స్తో ఎవరు చెప్పరు. అది మీరు కూడా గమనించాలి. రైట్, మీకు ఇంత నేను సాయం చేస్తున్నాను కాబట్టి మీకు చేతనైనంత వరకు మీరు మన వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి నాకు, మన ఛానల్కి, మీకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. మీరు ఎంతవరకు షేర్ చేస్తారో ఎక్కువ మంది చూస్తుంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరిగి మీకు మరింత కంటెంట్ని ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్